పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ తపస్కాల వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. హెబ్రీలకు రాయబడిన లేఖ 10వ అధ్యాయము 26-27 వచనములు. సత్యము మనకు తెలియజేయబడిన తరువాత కూడా మనం బుద్ధిపూర్వకముగా పాపములు చేయుచున్న ఎడల ఆ పాపములను తొలగింపగల బలి ఏదియును లేదు. ఇక మిగిలినది ఏమనగా భయముతో కూడిన న్యాయ విచారణ, దేవుని ధిక్కరించు వారిని దహించివేయు భయంకర అగ్ని అనునవియే. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, తపస్కాలములో పాస్కాయుత్త కాలములో ఉన్నాం. ప్రతి ఒక్కరము కూడా ఆ క్రీస్తునాథుని యొక్క సిలువ వంక చూస్తూ మన పాపాల కొరకై ప్రాయశ్చిత్తపడి హృదయ పరివర్తన చెంది దేవుని సన్నిధికి రావాలి. ప్రియులారా, పాపాన్ని మన్నించే మందు హృదయ పరివర్తన మాత్రమే. పాపాన్ని క్షమించే మందు క్రీస్తునాథుని యందు విశ్వాసం ఉంచి దేవుడు అనుగ్రహించిన ఆ రక్షణ భాగ్యాన్ని హృదయ పరివర్తన ద్వారా, పాపక్షమాపణ ద్వారా పొందుకోవడం మాత్రమే. దేవుడు మనకి ఈ అనుగ్రహాన్ని, ఈ పాపక్షమాపణని, హృదయ పరివర్తన అనేటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించిన తరువాత కూడా నాకు అక్కర్లేదు, నేను దేవుని దగ్గరికి వెళ్ళను, నేను హృదయ పరివర్తన చెందను అంటే దేవుడు కూడా కాపాడలేడు. దేవుడు కూడా మనల్ని కాపాడలేడు. ప్రియులారా, నేను పాపము చేశాను, దేవునికి ద్రోహము చేశాను, నా పొరుగువానికి వ్యతిరేకముగా జీవిస్తున్నాను అనే సత్యాన్ని గుర్తించి నేను దేవుని దగ్గరికి వెళ్ళి ఆ దేవుడిచ్చేటువంటి ఆ పశ్చాత్తాపము, పాపక్షమాపణ, హృదయ పరివర్తన అనే మందు వేసుకొని మరలా ఆ పాపము జోలికి వెళ్లకుండా పవిత్రంగా జీవించాలి అనే ఒక నిర్ణయాన్ని మనం తీసుకోకపోతే ప్రియులారా, ఇక దానిని ఎవరు కూడా కాపాడలేరు. ప్రియులారా, జనవరి నెల 3వ తారీఖు ఈ 2026వ సంవత్సరం న్యూస్ పేపర్లో ఒక భయంకరమైన వార్త ప్రచురితమైంది. అదేమిటి అంటే, గుడియా పూర్ణానంద్ అనే కుర్రవాడు 12 ఏళ్ల వయసు కలిగినటువంటి పిల్లవాడు. ఈ వార్తాపత్రికల్లో రాయబడింది పిల్లారా, జనవరి 3వ తారీఖున. ఈ కుర్రవాడు గుడియా పూర్ణానంద్ అనేటి కుర్రవాడు తన ఇద్దరు స్నేహితులతో, అంటే ముగ్గురు కలిసి ఆటలాడుకోవటానికి వెళ్ళారు. వెళ్ళినటువంటి సమయంలో ఒక పిచ్చి కుక్క వాళ్ళ ముగ్గురిని కూడా కరిసింది, గీరింది. అయితే ప్రియులారా, ఇక్కడ గమనించాల్సింది ఏమిటి అంటే, వాళ్ళల్లో 2 పిల్లవాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఆ పిల్లవాళ్ళని తీసుకొని వెళ్ళి ఆసుపత్రిలో చేర్పించి ఈ ర్యాబిస్ అనేటి వ్యాధి రాకుండా మందుని ఆసుపత్రిలో వేయించారు. కానీ ప్రియులకు, దేవుని బిడ్డలారా, ఈ గుడియా పూర్ణానంద్ అనేటువంటి ఆ పిల్లవాని యొక్క తల్లిదండ్రులు అశ్రద్ధ చేశారు. ఆసుపత్రికి తీసుకొని వెళ్ళలేదు. కానీ ఆ విధంగా తీసుకొని వెళ్లకుండా ఉండటం కారణంగా ఏమైందంటే, 1 వారం అయిన తర్వాత, 2 వారాలు అయిన తర్వాత ఆ పిల్లవాడిలో విలక్షణమైనటువంటి ఆ యొక్క ప్రవర్తన బయలుదేరింది. చివరికి ఏమైంది, ఆ పిల్లవాడికి ర్యాబిస్ వ్యాధి వచ్చింది. ఆ పిల్లవాడు ఆ యొక్క ర్యాబిస్ వ్యాధిని పడి కుక్కలాగా ప్రవర్తించటం, కుక్కలాగా మొరగడం, చివరికి భయంకరమైన ఇనప కటకటగాల్లో ఉంచినా కానీ భయంకరంగా శబ్దాలు చేసి తల్లిదండ్రుల ముందుగానే ఆ కుర్రవాడు దారుణంగా మరణించటం జరిగింది. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు సిలువలో మరణించటం ద్వారా మానవాళి పాపముల కొరకై సాతానుడనేటువంటి వాడు పాపము ద్వారా మానవాళిని కాటువేస్తూ ఉండగా కాపాడటము కొరకై, మన కొరకై పాప క్షమాపణ అనే మందుని మన కొరకై తీసుకుని వచ్చాడు. ఈ పాప క్షమాపణ అనే మందుని, హృదయ పరివర్తన అనే మందుని
మనం వేసుకోగలిగితే దేవుని యొక్క కృప, రక్షణ, పరలోక రాజ్యాన్ని మనం పొందుకుంటాం. కానీ ప్రియులారా, ఈ పూర్ణానంద అనేటువంటి కుర్రవాడి యొక్క తల్లిదండ్రులలాగా మనము కూడా పాపం అనేటువంటి కాటుకు గురి అయిన తరువాత కూడా, పాపం అనేటువంటి చెడుకు గురి అయిన తర్వాత కూడా దేవుడు అనుగ్రహించేటువంటి ఆ యొక్క హృదయ పరివర్తన అనే మందును వేసుకోకపోతే ఇంకెవరు కాపాడతారు మనల్ని? దేవుని యొక్క కృప దగ్గరికి మనం వెళ్ళకపోతే, దేవుని యొక్క సన్నిధికి మనం వెళ్ళకపోతే మనల్ని కాపాడేది ఎవరు? ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆధునిక ప్రపంచపు మానవుడు ఈ విధముగానే ఉన్నాడు. ఏ విధముగా ఉన్నాడు? దేవుడు ఉచితముగా తన కృపను మనకు అనుగ్రహిస్తానంటుంటే పాపాన్ని విడిచిపెట్టి ఆ యొక్క దేవుడు అనుగ్రహించేటువంటి ఆ మందును స్వీకరించమంటుంటే ప్రియులారా, మనం ఆయన దగ్గరికి వెళ్ళటానికి సిద్ధముగా లేము. ఆయన ఇచ్చేటి రక్షణ భాగ్యాన్ని పొందుకోవటానికి సిద్ధముగా లేము. కాబట్టి ప్రియులారా, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 26వ వచనము మనకి ఒక హెచ్చరికగా ఉండాలి. ఈ శ్రమల కాలములో ఏమంటున్నాడు? సత్యము మనకు తెలియజేయబడిన తరువాత కూడా మనం బుద్ధిపూర్వకముగా పాపములు చేయుచున్న యెడల ఆ పాపములను క్షమించగలిగిన బలి ఏది కూడా లేదు. ప్రియులారా, మనందరం గుర్తించాలి ఏంటంటే, మానవుడికి దేవుడు స్వేచ్ఛ అనేటువంటి వరాన్ని ఇచ్చాడు. దేవుడు ఎప్పుడూ కూడా ఆ స్వేచ్ఛను లాగేసుకోడండి. చాలామంది నన్ను అడిగే ప్రశ్న ఏంటంటే, అసలు ఫాదర్ గారండి, దేవుడు ఏదేను తోటలో ఆ పండు చెట్టును ఎందుకు పెట్టాడండి? పెట్టకుండా ఉంటే పోయేది కదా అంటాడు. నీ స్వేచ్ఛ ఎక్కడ మరి? ఇంకా నీవు ఆ పండు చెట్టు లేకపోయినట్లయితే నువ్వు నాకు ఈ పండు చెట్టు వద్దు, నాకు దేవుడే కావాలి అని నీ స్వతంత్రాన్ని వాడి దేవుని దగ్గరికి వెళుతున్నావని దేవుడు ఎలా తెలుసుకునేది? ప్రియులారా, క్రైస్తవులమైన మనందరం గుర్తుంచుకోవాలి, నా వరకు నేనుగా ఈ పాస్కాయుద్ధ కాలము కూడా దేవుడు అనుగ్రహించేటువంటి ఒక కృపాకాలము, ఒక అనుగ్రహాల కాలము. ఏమంటున్నాడు హెబ్రీ పత్రికాకారుడు 10వ అధ్యాయము 26వ వచనములో? సత్యము మనకు తెలియజేయబడిన తరువాత కూడా మనం బుద్ధిపూర్వకంగా పాపములు చేయుచున్న యెడల ఆ పాపములను తొలగించగలిగినటువంటి మందు ఏదీ లేదు, బలి కూడా ఏదీ లేదు. ఇక మిగిలినది ఒకటే. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డ, ఇక మిగిలింది ఒకటే. అదేమిటి అంటే భయముతో కూడిన న్యాయ విచారణ. ఆ తర్వాత ఇంకా ఏంటంట? దేవుని ధిక్కరించు వారిని దహించివేయు భయంకరమైనటువంటి అగ్ని అనునవియే అంటున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు నీకు ఈ శ్రమల కాలాన్ని, ఈ పాస్కాయుద్ధ కాలాన్ని ఒక అనుగ్రహ కాలముగా, మారు మనస్సు పొందడానికి, హృదయ పరివర్తన చెందడానికి, ఆయన వద్దకు తిరిగి రావడానికి ఒక అనుగ్రహంగా ప్రసాదిస్తున్నాడు. నీవు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని హృదయ పరివర్తన చెంది ఆయన వద్దకు వెళుతున్నావా? ఆత్మ పరిశీలన చేసుకో, హృదయ పరివర్తన చేసుకో. నీలో ఉన్న తప్పులు ఏంటి? నీలో ఉన్న పాపాలు ఏమిటి? నేను ఏ విషయంలో దేవునికి దూరముగా బ్రతుకుతున్నాను? ప్రియులారా, హెబ్రీ పత్రికాకారుడు కొద్దిగా కఠినంగా చెప్తున్నాడు. ఏమంటున్నాడు? నీకు ఇది పాపమని తెలిసిన తర్వాత కూడా ఆ పాపాన్ని విడిచిపెట్టకపోతే మిగిలింది ఏమిటట? న్యాయ విచారణ. ఆ తర్వాత మిగిలింది ఏమిటట? దేవుని యొక్క నిత్య నరకాగ్ని. ఆ పూర్ణానంద అనేటువంటి కుర్రవాడి యొక్క తల్లిదండ్రులకి ఆసుపత్రిలో మందు ఉందని తెలుసు, డాక్టర్ల దగ్గరికి వెళ్ళాలని తెలుసు. ఆ మందు వేసుకోకపోతే ఈ పిల్లవాడి ప్రాణానికి ముప్పు అని తెలుసు. అయినా కానీ అశ్రద్ధ, నులివెచ్చనితనము ఆధునిక క్రైస్తవులలో బయలుదేరింది ఇదే. నులివెచ్చనితనముతో చచ్చిపోతున్నారు క్రైస్తవులో, ఆత్మీయంగా మరణిస్తున్నారు క్రైస్తవులో. దేవుడు ఈరోజు నిన్ను నన్ను హెచ్చరిస్తున్నాడు. ఈ వాక్యము ద్వారా సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. నీ పాపాన్ని విడిచిపెట్టి హృదయ పరివర్తనని మందుని వేసుకొని ఆయన వద్దకు తిరిగి రావడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? లేకుంటే నీవు నేను ప్రియ దేవుని బిడ్డలారా, ఆ గుడియా పూర్ణానందు వలె ఆ సాతానుడనేటువంటి పాపానికి, ఆ పాపం అనేటువంటి చెడుకి
బలి అయిపోయి చనిపోవలసి వస్తుంది. ఏమంటాడండి? 28వ కీర్తన సామెతల గ్రంథము 12-13 వచనాలలో సామెతల గ్రంథకర్త పాపమును దాచిపెట్టుకున్నవాడు ఏమవుతాడట? నాశనమగుతాడు. పాపాన్ని దాచిపెట్టుకుంటే ఏమవుతామంటండి? మనం నాశనం అవుతామంటండి. వాక్యాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనములో, తన పాపమును కప్పిపెట్టుకునేవాడు, దాచిపెట్టుకునేవాడు బాగుపడడు. ఆ పాపములను ఒప్పుకొని వారిని పరిత్యజించువాడు దేవుని దయను పొందుతాడు, జీవిస్తాడు. ఆ తర్వాత మాట, దేవుని పట్ల భయభక్తులు కలవాడు సుఖములు పొందును. గుండెను రాయి చేసుకుని పాపము చేయువాడు నాశనమగును. ప్రియులారా, ఒక వ్యక్తికి క్యాన్సర్ వ్యాధి వచ్చింది చెయ్యి మీద. ఏం చేస్తున్నాడు? ఇదెవరూ చూడకూడదో, డాక్టర్ కూడా చూడకూడదో, డాక్టర్ కూడా కనబడకూడదో అని దాని మీద కప్పి పెట్టుకుంటున్నాడు. ఎవరికి నష్టం? ఎవరికి నష్టం? ప్రియులారా, ఆ విషయాన్నే సామెతల గ్రంథకర్త అంటున్నాడు. పాపమును దాచిపెట్టుకునేవాడు నాశనమగుతాడు, కానీ ఆ పాపాన్ని ఒప్పుకునేవాడు, దాన్ని పరిత్యజించువాడు దేవుని దయని, కనికరాన్ని పొందుకుంటాడు. ప్రియులారా, సామెతల గ్రంథము 29వ అధ్యాయము 1వ వచనం ఏ విధంగా పలుకుతుందంటే, ఎన్నిసార్లు మందలించినను హృదయము మార్చుకొనని వాడు తలవని తలంపుగా మరలా కోలుకోని రీతిగా నాశనమగును. ప్రియులారా, ఈ వాక్యము ద్వారా ఎవరిని ఖండించటం కోసం కాదండి, ఎవరిని భయపెట్టడం కోసం కాదండి. సత్యాన్ని బోధించాలి, నిజాన్ని తెలుసుకోవాలి. ఇదిగో నా పండుని, నా క్యాన్సర్ పండుని నేను దాచిపెట్టుకుంటాను, ఎవరికి తెలియకుండా ఉండాలి అనుకుంటే ఎవరు పాడైతారండి? అది వచ్చినటువంటి వాడే. దానికి బదులుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి తన యొక్క వ్యాధిని తెలియజేసి తనకి సరియైన కాలంలో మందులు స్వీకరిస్తే క్యాన్సర్ లాంటి వ్యాధులకు కూడా మందు ఉంది, నయమవుతుంది. ప్రియులారా, గుర్తుపెట్టుకుందాం, యేసయ్య క్షమించలేనటువంటి పాపం ఏదీ కూడా లేదు. నీ పాపం ఎంత ఘోర పాపం అయినా కానీ ఆయన కరుణ ముందు, ఆయన దయ ముందు అన్నీ కూడా క్షమించబడతాయి. నీవు నేను చేయాల్సింది ఏమిటి అంటే, దేవుని దగ్గరికి వెళ్ళి కన్నీటితో హృదయ పరివర్తన చెంది పశ్చాత్తాపముతో ఆ దేవాది దేవుని వేడుకోవాలి. పౌలు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 1వ వచనములో ఏమంటారండి? దేవుడు అనుగ్రహించినటువంటి కృపని వ్యర్థం చేయమాకు, అలుసుగా తీసుకోమాకు. ఏమంటాడు పౌలు కొరింథీయులకు రాసిన 2వ లేఖలో? దేవుడు అనుగ్రహించినటువంటి ఆ కృపని మీరు వ్యర్థం చేయమాకండి. ఒకవేళ మీరు వ్యర్థం చేసినట్లయితే ఇక మన శిక్షకు మనమే పాత్రులం. ప్రియులారా, దానికి ఎవరు కూడా బాధ్యులు కాదు. ఆ కుర్రవాడు, ఆ పిల్లవాడు, ఆ పిల్లవానికి తల్లిదండ్రులు ఆ మందు తీసుకోవటానికి బదులుగా అశ్రద్ధ చేశారు. ఆ మందు యొక్క అవకాశం ఉన్నా కానీ వ్యర్థం చేసుకున్నారు. వాక్యం ఏమంటుంది? మీరు పొందిన దేవుని కృపని వ్యర్థం చేయమాకండి అని దేవుని తోటి పనివారమైన మేము అర్థించుచున్నాము, మేము బ్రతిమాలు కొనుచున్నాము. దేవుడు కృపనివ్వడానికి సిద్ధంగా ఉన్నాడు బిడ్డ. దేవుడు మన పాపాలు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు బిడ్డ. ఆయన దగ్గరికి వెళదాం. ఈ శ్రమల కాలంలో, ఈ పాస్కాయుత కాలంలో తన 2 చేతులను సిలువలో చాచి, రా బిడ్డ నా దగ్గరికి రా, ఇకనైనా నా దగ్గరికి రా, నా యొక్క కృపను నీకు చూపిస్తాను, నా కారుణ్యాన్ని నీకు చూపిస్తాను. సిలువ వేయబడినప్పుడు కుడివైపున ఉన్న దొంగవాడు ఒక్క మాటతో దేవుని యొక్క క్షమాపణ పొందుకున్నాడు కదా. మరిచిపో మాకు ఆ కృప, ఆ దయ, ఆ కరుణ నువ్వు కూడా పొందుకోవాలి. చేజార్చుకో మాకు, వదులుకో మాకు. ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వెళదాం, దేవుని కృపను పొందుకుందాం. పౌలు గలతీయులకు రాసినట్టు లేఖ 6వ అధ్యాయము 7వ వచనములో ఈ దేవుని కృపను గురించి మరొకసారి ఈ విధంగా పలుకుతున్నాడు. పిల్లరా, పౌలు గలతీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం 7వ వచనము, మిమ్ము మీరు మోసగించుకోవద్దు, ఎవ్వడును దేవుని మోసం చెయ్యలేడు. ఏ వ్యక్తియు
తాను నాటిన దానినే కోసుకుంటాడు. శారీరకమైన కోరికలు అను పొలములో విత్తనమును నాటువాడు శరీరము నుండి వచ్చుదానికే క్షయమైనటువంటి మరణాన్ని ఫలితంగా పొందుకుంటాడు. ప్రియ బిడ్డ, నువ్వు ఏ విధంగా ఉన్నావు? ఈ పాస్కాయుత కాలం సగమైపోతుంది. దేవుని సన్నిధికి వెళుతున్నావా? సిలువ మార్గంలో పాల్గొంటున్నావా? నీకు వీలున్నప్పుడు నీ ఇంటిలోనే వ్యక్తిగత ప్రార్థనలో గడుపుతున్నావా? దివ్యభూజాబలిలో పాల్గొంటున్నావా? ఇవన్నీ అవకాశాలు. అదేవిధంగా దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నావా? అనుకూలము దొరికిన సమయంలో పాప సంకేతనాన్ని చేసుకొని ఎవరో ఎలాగా ఉన్నారో నాకు అనవసరం, వాళ్ళందరూ వెళ్తున్నారు నరకానికి, నేను కూడా వెళ్ళాలా? అలా కాదు కదా. నేను దేవునికి బిడ్డగా ఉంటా, దేవుడిచ్చే కృపను నేను స్వీకరిస్తా అనేటువంటి నియమాన్ని, తీర్మానాన్ని నువ్వు చేసుకొని దేవుని బిడ్డగా జీవించడానికి ప్రయత్నం చేయి. దేవుని కృప ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటుంది. నీవు శరీర క్రియలు అనేటువంటి విత్తనాలు నాటితే క్షయమైనది, మరణమైన దానిని నువ్వు పొందుకుంటావు. ఏమంటున్నాడు? గలతీ పత్రిక 6వ అధ్యాయం 8వ వచనంలో, పిల్లరా, ఆత్మను ఫలములను విత్తనాలు నాటితే ఆత్మకు సంబంధించిన ఫలాలను నువ్వు పొందుకుంటావు. నువ్వు శారీరకమైన విత్తనాలు నాటుతున్నావా? శరీరం అనేటువంటి పాపాలు నాటుతున్నావా? ఆత్మీయ పరిశుద్ధతను నాటుతున్నావా? దేవుని కృప మనకి ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని హృదయ పరివర్తన, పాపక్షమాపణ అనే మందు వేసుకొని దేవుని కృపను పొందుకునేటట్లుగా మనల్ని దీవించమని తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ శ్రమల కాలంలో, ఈ పాస్కాయుత కాలంలో ఈ వాక్య పరిచర్య ద్వారా మమ్మందరిని హెచ్చరించారు, గద్దించారు. నీ హెచ్చరిక, నీ గద్దింపు ప్రేమతోటే ప్రభువా. పాపముల మేము నశించకుండా ఉండాలనే ఓ యేసయ్యా, మా కొరకై సిలువలో మరణించినటువంటి క్రీస్తు ప్రభువా, నీకు స్తోత్రాలు, వందనాలు. మేమందరము కూడా మా చెడు జీవితాన్ని, మా లోపాలని, పాపాలని, మా చీకటి కార్యాలను విడిచిపెట్టి నీ సిలువ రక్తముతో కడగబడిలాగున, నీ సిలువ స్థలములో పాలు పంచుకునేలాగున మమ్ము దీవించండి ప్రభువా. ఓ యేసురాజా, ఈనాడు ఎవరైతే ఈ వాక్య పరిచర్యలో పాల్గొంటున్నారో వారందరిని దీవించండి తండ్రి. ప్రత్యేకమైన రీతిలో అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను నీ గాయపడిన హస్తాలతో తాకి స్వస్థపరచండి. ముఖ్యంగా ప్రభువా, కుటుంబాలలో శాంతి లేక, సమాధానం లేక, భార్యాభర్తలు, పిల్లల మధ్యలో శాంతి సమాధానం అనేటి బిడ్డలని నీ అపారమైన కృపలో, కరుణలో దీవించండి ప్రభువా. హృదయ పరివర్తన లేకుండా, మారు మనస్సు లేకుండా, ఎంతగా గద్దించినా కానీ మార్పు లేకుండా జీవిస్తున్న బిడ్డలకు ప్రభువా హృదయ పరివర్తన అనే కృపను దయచేయండి. ఎంతోమంది బిడ్డలు ప్రభువా ఈ రోజుల్లో పరీక్షలు రాస్తున్నారయ్యా. ఇంటర్మీడియట్, డిగ్రీ, 10వ తరగతి వివిధ పరీక్షలు రాస్తున్నారు. వారందరికీ మంచి జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని ఇవ్వండి తండ్రి. ఓ యేసురాజా, ఆర్థిక ఇబ్బందులలో ఎంతోమంది కుటుంబాలు కునారెల్లుతున్నాయ్యా. అటువంటి కుటుంబాలను దీవించండి తండ్రి. ప్రభువా, భార్యాభర్తల మధ్యలో సఖ్యతను, ప్రేమ బంధాన్ని బలపరచండి నా తండ్రి. గర్భఫలము లేనటువంటి తల్లులు ఎంతోమంది వేడుకుంటున్నారు. అయ్యా, మా కోసం ప్రార్థన చేయండి అయ్యా అని వేడుకుంటున్నారు. అట్టి వారిని క్షణంలో దీవించండి ప్రభువా. అదేవిధంగా ప్రభువా, పిల్లలు ఎంతోమంది వివాహాల గురించి ప్రార్థన చేయమంటున్నారు. జీవితంలో స్థిరపడటం గురించి, ఉద్యోగాల గురించి ప్రార్థన చేయమంటున్నారు. అట్టి వారందరిని దీవించమని ఈ శ్రమల కాలంలో ప్రభువా, క్రైస్తవ కథోలిక ప్రపంచంలో నీ బిడ్డలకు దగ్గరగా ఉండాలని ప్రయత్నం చేస్తుండగా నీ సిలువ రక్తాన్ని మా మీద ప్రోక్షించి సాతానుడికి మా మీద అధికారాన్ని ఇవ్వక నీ బిడ్డలుగా జీవించేటు కృపను మాకు దయచేయమని, ఈ వాక్య పరిచర్యలో పాల్గొన్న ప్రతి బిడ్డను ఆశీర్వదించమని ప్రభువా, ఈ వాక్య పరిచర్య ముందు కొనసాగటానికి ఆర్థికంగా తోడ్పడుతున్న, సహాయం చేస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని, ఈ వీడియో క్రింద ఎవరైతే బిడ్డలు వారి తలంపులు, ఉద్దేశాలను ఉంచుతున్నారు వాటన్నిటినీ కూడా ఈ క్షణంలో మీ సన్నిధిలో ఉంచి దీవించమని వేడుకొనుచుండగా మా ప్రార్థన ఆలకించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ.
దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమేన్.